మీకు అర్థమవుతోందా? దక్షిణాది సినీ పరిశ్రమ, ఉత్తరాది సినీ పరిశ్రమ ఎక్కడ చూసినా ఈ నలుగురే కనిపిస్తున్నారు. ఇక్కడ హీరోలు, అక్కడ హీరోలు అనే తేడా లేదు, అందరికీ వాళ్లే కావాలి. ఎవరా నలుగురు? వాళ్ళకెందుకు అంత క్రేజ్? వాట్స్ ది స్పెషల్ స్టోరీ? ఒక్క సినిమాలో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న హీరోయిన్లకి క్రేజ్ మామూలుగా ఉండదు. ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ చేసేస్తారు, వరుస ఆఫర్లతో ఉక్కిరి బిక్కిరి చేసేస్తారు. ఇప్పుడు ఇండస్ట్రీలో ఆ నలుగురి దర్శకుల క్రేజ్ అలానే ఉంది. సింగిల్ మూవీస్తో తిరుగులేని సక్సెస్ అందుకుని పాన్ ఇండియా డైరెక్టర్లు అయిపోయారు. స్టార్ హీరోలంతా వాళ్ళ కోసం క్యూ కట్టే స్థాయికి ఎదిగిపోయారు. చిన్న హీరోలకి వాళ్ళతో కలిసి సినిమా చేయటం ఓ కళ అనేంతగా మారిపోయింది. ఆ నలుగురు ఇంకెవ్వరో కాదు, ప్రశాంత్ నీల్, అట్లీ, లోకేష్ కనకరాజ్, సందీప్ వంగ. ప్రస్తుతం ఇండస్ట్రీ మొత్తం వీళ్ళ నలుగురి చుట్టే తిరుగుతోంది. ప్రశాంత్ నీల్ మాతృభాష తెలుగే అయినా కన్నడ డైరెక్టర్ గానే చూస్తారు. ఉగ్రం అనే సినిమాతో డైరెక్టర్ గా కెరీర్ ప్రారంభించిన ప్రశాంత్ నీల్ KGF తో ఎక్కడికో వెళ్ళిపోయాడు. KGF 2 సిలార్ సక్సెస్ తో శిఖరంపై ఉన్నాడు. ప్రశాంత్ నీల్ తో ప్రాజెక్ట్ అంటే స్టార్ హీరోలకి ప్రెస్టీజియస్ అన్నంతలా మారిపోయింది. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ తారక్ తో డ్రాగన్ చేస్తున్నారు. ఆ తర్వాత రామ్ చరణ్ ఆల్రెడీ లైన్ లో ఉన్నాడు. ఇంకా KGF 3 సిలార్ 2 ఉండనే ఉన్నాయి. ఈ 4 ప్రాజెక్టులు భారీ అంచనాలు ఉన్నవి. ఇవి పూర్తయ్యేసరికి ఇంకెన్ని క్రేజీ సినిమాలు లైన్ లో పెడతాడో చూడాలి. అట్లీ సౌత్ నార్త్ అనే డిఫరెన్స్ లేదు. అట్లీ దూకుడు మామూలుగా లేదు. రాజారాణి నుంచి బిగిల్ వరకు తమిళంలో వరుస హిట్స్ అందుకున్నాడు. జవాన్ సినిమాతో బాలీవుడ్ లో అడుగుపెట్టి బీటోన్ జనాలకి లాంగ్ గ్యాప్ తర్వాత హిట్ రుచి చూపించాడు. ఇప్పుడు తనతో వర్క్ చేసేందుకు స్టార్ హీరోలంతా లైన్ లో ఉన్నారు. ముందుగా అనుకున్నట్టే ప్రస్తుతం బన్నీతో భారీ ప్రాజెక్ట్ ప్లాన్ చేశాడు. రీసెంట్ గా ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన గ్లిమ్స్ చూసి హాలీవుడ్ కే గురి పెట్టాడని ఫిక్స్ అయిపోయారు ప్రేక్షకులు. అట్లీ కోసం వెయిటింగ్ అని షారుఖ్, నేను కూడా అని సల్మాన్ క్యూలో ఉన్నారు. లోకేష్ కనకరాజ్ ఖైదీ సినిమాతో ఎలా వస్తాయిరా ఇలాంటి ఆలోచనలు అనిపించుకున్నాడు దర్శకుడు లోకేష్ కనకరాజ్. ఆ తర్వాత వచ్చిన మాస్టర్ విక్రమ్తో అంతకు మించి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం రజనీకాంత్ తో కూలీ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత ఖైదీ 2, విక్రమ్ 2 లైన్ లో ఉన్నాయి. ఆ తర్వాత ప్రభాస్ తో ప్రాజెక్టు ప్లాన్ చేసుకుంటున్నాడట. మరొక వైపు హిందీలో అమీర్ ఖాన్ తో ఈ దర్శకుడి కోసం వెయిటింగ్. సందీప్ రెడ్డి వంగ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. టాలీవుడ్ లో అర్జున్ రెడ్డి, బాలీవుడ్ లో యానిమల్. నీకో దండరా స్వామి. ఇలాంటి డైరెక్టర్ ఇండస్ట్రీలో నువ్వే ఫస్ట్, నువ్వే లాస్ట్ అనిపించుకున్నాడు. రొమాన్స్ తో చెలరేగిన, రక్తం పారించిన సందీప్ టేకింగ్ కి ప్రేక్షకులు ఫిదా కాకుండా ఉండలేకపోయారు. కొడితే ఏనుగు కుంభస్థలమే అన్నట్లు ప్రస్తుతం ప్రభాస్ తో స్పిరిట్ తెరకెక్కించే పనిలో ఉన్నాడు. ఇంకా రాజమౌళి గురించి ఇప్పుడు కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. సుకుమార్, నాగశ్విన్, తమిళ డైరెక్టర్ నెల్సన్ కూడా క్రేజీ డైరెక్టర్స్ లిస్ట్ లో ఉన్నారు. మొత్తానికి వీళ్ళు ఏ ప్రాజెక్టు అనౌన్స్ చేసినా అంచనాలు ఆకాశంలో ఉంటున్నాయి. అది వీళ్ళ బ్రాండ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.